గుంటూరులో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాలను కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. చుట్టూ గుంటలో డ్రైనేజ్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున వరద నీరు కాలనీలో చేరింది. కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. గుంటూరు నగరంలో మొన్న నైటు తీవ్రమైనటువంటి వర్ష ప్రభావంతో ఇంకా కొన్ని ప్రాంతాలు ఇంకా వరద నీటి మయంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏరియాలంతా కూడా ప్రస్తుతం చుట్టుకుంట ఏరియాలో ఉన్నటువంటి మురికి నగర్ అంటారు ఇది. ఈ ఏరియా అంతా కూడా ఇంకా మనుషులు మోకాళ్ళలోతు నీళ్ళల్లోనే ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఏరియాలో కమిషనర్ కూడా పర్యటన జరుగుతుంది. అసలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు కమిషనర్ శ్రీనివాస్తో కూడా మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏంటి? ఎందుకు అంటే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా ఏంటి? ఇప్పుడే కాదండి. యాక్చువల్గా ఇది మురిగిపేట, పేరే మురిగిపేట. ఈ డ్రైనేజీ సంబంధించినటువంటి వాటరు ఎఫెక్ట్ అయ్యే ఏరియా, ఇది లో లయింగ్ ఏరియా బాగా. ఏమైనా ఈ వాటర్ అనే కాదు, చిన్న వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఇదంతా లో లయింగ్, ఇళ్ళన్నీ లో లయింగ్లో ఉంటాయి. చిన్న వర్షం పడ్డా ఈ వాటరు దీనిలోకి రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి హెవీ రెయిన్స్ వచ్చాయి. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు నల్లపాడు నుంచి ఏటగ్రహాల నుంచి ఇటు మిర్చియార్డు పైన నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మనం రీసెంట్గా ఒక మేజర్ డ్రైన్ శాంక్షన్ ఇచ్చాం, అది అండర్ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కంప్లీట్ కాలేదు. ఒకటి కన్స్ట్రక్షన్ సంబంధించి వర్క్ జరిగే క్రమంలో కాంట్రాక్టరు మన జిఎంసీ అధికారులు దీనికి ఒక అడ్డుకట్టేశారు. అందుకని ఆ అడ్డుకట్ట అనేది కొంత ప్రభావం చూపించింది. తర్వాత మొన్న క్లియర్ చేశారు. క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ఫ్లో వెళ్తుంది. కాకపోతే పైనుంచి వచ్చే వాటరు ఈ కింద రిసీట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వర్షాలు తగ్గితే కానీ ఇది పోదు. ఇన్ ది మీన్ టైం మనం ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 4-5 ఛానల్స్ ఉన్నాయి, 4-5 డ్రైన్స్ ఉన్నాయి. ఈ 4-5 డ్రైన్స్కి వీటిని డిస్ట్రిబ్యూట్ చేసి వీలైనంతగా ఈరోజు వర్షాలు రాకుండా ఉంటే మొత్తం కూడా క్లియర్ అయ్యేటట్లు ప్లాన్ చేస్తాం. అంటే వాళ్ళు కొంత స్థానికులు ఆవేదన కూడా చెప్తున్నారు, వస్తున్నారు ఏం చేయట్లేదు సార్ అనే విధంగా ఇప్పుడే మహిళ చెప్తున్నారు. ఈసారి పరిష్కారానికి ఏమన్నా శాశ్వత పరిష్కారం కదా, నేను వచ్చాను కాబట్టి డెఫినెట్గా దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఒకటే. ఇప్పుడు చాలామంది ఇల్లు బాగా లో లయింగ్ ఉన్నాయి, ఫౌండేషన్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చక్కగా ఫౌండేషన్ హైట్ కట్టుకున్నారు. వీళ్ళు ఎంత వాటర్ వచ్చినా ఇట్లా వెళ్ళిపోద్దు కానీ వాళ్ళకి ఇంటికి ఏం ఎఫెక్ట్ కాదు. బట్ ఇక్కడ చాలా ఇల్లు డౌన్లో ఉన్నాయి. డౌన్లో ఉన్నందువల్ల చిన్న వర్షం పడ్డా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం ఫౌండేషన్ లేపుకొని భవిష్యత్తులో కట్టుకోవాలి. ఈ ప్రాబ్లం పర్మనెంట్గా అవాయిడ్ చేయాలంటే. అదే మాదిరి ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్న కొంత ఈ వాటర్ హెవీగా ఉంది, కొంత బయటికి వెళ్ళేదానికి ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడు అడుగుతున్నాము, లోకల్ పెద్దలు కూడా ఉన్నారు, వీళ్ళందరూతో మీకేమన్నా భోజనం చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉందని అడుగుతున్నాం. ఎవరు కూడా మేము చేసుకుంటాం సార్, ఇబ్బంది లేదంటున్నారు. లేదని మా ఆలోచన ఏంటంటే కలెక్టర్ మేడము నేను ఒకవేళ వీళ్ళు ఎవరైనా భోజనాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉండి లేకపోతే ఇక్కడ ఉండటానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళని వేరే చోటకి తరలించి అక్కడ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. లేదు ఇక్కడే ఉంటాం మాకు భోజనాలు పంపించండి అన్న కూడా పంపిద్దామనేది దానికోసం అడగడానికి తిరుగుతున్నాం అన్నమాట. సో ఈ వాటర్ వీలైనంత సాయంత్రానికి మొత్తం కూడా కంట్రోల్ చేసేదానికి ప్రయత్నాలు ఈవినింగ్ లోపు అవుతుందా సార్ క్లియర్? ఈవినింగ్ లోపు అంటే కొన్ని ఉన్నాయి, మన కొంచెం ఇసుక బస్తాలు అవి చేసేసి ప్రయత్నం అయితే జరుగుతుంది. మిగిలిన ఏరియాలో ఎట్లా ఉంది గుంటూరు సిచ్యువేషన్ అంతా? గుంటూరులో ఈ వర్షాలకి అంటే ఇప్పటిదాకా పడ్డ వర్షాల వలన ఒక 2 కాలనీల్లో కొంచెం నీళ్ళు వచ్చాయి. బట్ ప్రజలు ఇబ్బంది పడేంత కాదు. ఈ చిన్న బిట్ ఇక్కడ దాదాపు 120 కుటుంబాలు ఉంటాయి. ఈ 120 కుటుంబాలు ఏంటంటే నేను చెప్పినట్లు బాగా లో లయింగ్ ఏరియా కాబట్టి పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇటు రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఎఫెక్టెడ్ ఏరియా కదా, వీళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏమన్నా అవకాశం ఉంటుంది? ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళటానికి వీళ్ళు ఇష్టపడితే చేయించవచ్చు భవిష్యత్తులైనా. బట్ చాలామంది అండి ఈ స్లమ్ ఏరియాస్లో ఉండే పర్టికులర్గా వీళ్ళంతా ఏదో చిన్న పనులు చేసుకుంటా ఈ టౌన్ మీద ఆధారపడి ఉంటారు. మనమేమో ఇప్పుడు టౌన్ పరిధిలో స్థలాలు ఏమన్నా అక్కడ అవుట్స్కర్ట్స్లోనూ కొంచెం దూరంగా. సో వీళ్ళ లైవ్లీహుడ్ పోతుందని అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు స్థలాలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్ళట్లా. లైవ్లీహుడ్ మాకు అక్కడ పోతే ఎక్కడ పని ఎక్కడ ఉంటుంది, ఇది మెయిన్ రీజన్. అందుకని ఇళ్ళల్లో అయినా మనం భవిష్యత్తులో ఎవరైనా ఇక్కడ నుంచి వదిలిపెట్టి
మేము వేరే చోటకి వెళ్తామని కానీ అంగీకారానికి వస్తే డెఫినెట్గా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. ఇదే వేలో ఉన్నటువంటి పరిస్థితి నిన్న ఇంకా దారుణంగా ఉంది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే డ్రైనేజ్ అటు ఇటు కాలువలు కూడా ఉన్నాయి, కనీసం తెలియకుండా బ్యాలెన్స్ అయితే కాలువల్లో పడిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి రోడ్డు గుండానే ప్రయాణం చేయాలి. మొత్తం కూడా అన్ని రకాలుగా కూడా ఈ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా కమిషనర్ కూడా స్వయంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ వలీతో సాయి శంకర్, చుట్టుకుంటలోని మురికి నగర్ నుంచి.